అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి రోజా గారు నగరి ఓడిపోయిన ఎమ్మెల్యే ప్రతిపక్షం పార్టీ. మరి రోజా గారు ఏం మాట్లాడుతుందో అందరూ చూసే ఉంటారు, వినే ఉంటారు. మరి చదువుకున్న వాళ్లకు డిఎస్సి అవసరమా కాదా ఒక్కసారి చెప్పండి. ఆవిడ గారు చదవలేదు కాబట్టి అటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటుంది. మరి చదువుకున్న వాళ్ళనన్నా చదువుకోనివ్వటం లేదు. చదువుకోనివ్వకుండా రోడ్ల మీద తిప్పుతున్నారు. అది ఎంతవరకు మంచిది మీరే చెప్పండి రాష్ట్ర ప్రజలు. డిఎస్సి ఫుల్ ఫామ్ చెప్పమని చెప్పండి. ఆవిడ వెనక ఉన్న వాళ్ళను ఏదో తమరి గారు ఇచ్చి 500 రూపాయలకు కకృతిపడి రోడ్ల మీదకి వచ్చి ఉంటారు. ఆవిడెంబటి జైలు కొట్టుకుంటూ నిలబడొచ్చన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ఉంటారు. వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి ఏమీ తెలియదు. ఏదో ఏమిటో వాళ్ళకు కూడా తెలియని పరిస్థితి. వాళ్ళ జీవితాలతో కూడా సర్వనాశనం చేస్తూ రోడ్ల మీద నిలబెట్టుకుంటూ ఉంటుంది. వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేస్తుంది. ఆవిడను వెళ్ళిపోమని చెప్పండి. ఎందుకు పని లేక ఆమె బయలుదేరమని చెప్పండి. మరి ఆవిడ వెనకున్న వాళ్ళకు మరి ఒక డిఎస్సి నోటిఫికేషన్ అనేది, ఒక డిఎస్పి గారు అనేది కూడా తెలియని పరిస్థితి ఉంది. వాళ్ళకు రెండుటి తేడా తెలియదు. డిఎస్సిని డిఎస్పి కూడా అని అంటారంట వాళ్ళు. మరి అటువంటి వాళ్ళను ఎంబడబెట్టుకో నిలబడితే ఎలా సాధ్యమవుతుంది? మరి పేపర్ లీకేజీ అంటే పేపర్ ఈ విధంగా తిరగతిప్పి చూస్తారంట. పేపర్ లీకేజ్ ఆడ లీకేజ్ అయింది, ఎక్కడ లీకేజ్ అయింది? పేపర్ అంతా బాగుంది, పేపర్ లీకేజ్ అంటే రోజా గారు ఏం లీకేజ్ అయింది అన్నట్టు కూడా అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకేం తెలియదు. వీళ్ళు రెచ్చగొట్టి డబ్బులు తీసుకొచ్చి డబ్బులు పంచి వాళ్ళ రోడ్ల మీద పిచ్చోళ్ళని చేసి ఎదురు చూస్తారు. వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళకి ఏం తెలియదు. ఊరక నిలబడి మేము ఇట్టనే చూస్తూ ఉంటాము అన్నట్టుగా ప్రవర్తించుకుంటూ పిచ్చోళ్ళలాగా రోడ్ల మీద నిలబడి అట్టనే చూస్తారు. అదేదో ఒక అమ్మాయి వీడియో ఉంది ఒకటి, మేము ఇట్టనే చూస్తాము అన్నట్టుగా ప్రవర్తించుకుంటూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళకి ఏం తెలుసు ఒక నోటిఫికేషన్ గురించి? ఏమిటంటే ఒక కూలి పనికి పోయి ఒక 500 రూపాయలు సంపాదించుకుందామా తిందామన్న ఉద్దేశంతో ఉండేవాళ్ళే కానీ ఒక నోటిఫికేషన్ల గురించి, ఒక రాష్ట్ర పరిపాలన గురించి, రాష్ట్రం అభివృద్ధి గురించి వాళ్ళకేం తెలియదు. అట్లా నిలబడి చూస్తూనే ఉంటారు కానీ ఏం తెలియదు, ఏం చేయలేరు. ఒక్కసారి ఆలోచించుకోండి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడబాకండి రోజా గారు. ఏదో పావుల బేడకు డబ్బులు కక్కుర్తి పడి ఇచ్చారు. ఇటువంటి పనికిమాలిన పనులు, పనికిమాలిన ఏదో మాటలు మాట్లాడబాకండి. వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేస్తున్నారు. ఇక మీ ఇక్కడి నుంచి మీరు బయలుదేరి వెళ్ళండి. వెళ్ళిపోతే చాలా వరకు మంచిది. వాళ్ళకేం తెలియదు అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.